హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బాత్రూమ్ టైల్స్ వేస్తున్నా. బాత్రూమ్ టైల్స్కి ప్లాస్టింగ్ చేసి ప్రతి డీటెయిల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కటింగ్ మొత్తం టాప్స్ దగ్గర కానీ కార్నర్లో కానీ ఎలా కట్ చేయాలనేది, ప్లాస్టింగ్ చేయడానికి ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలా టైల్స్ వేయాలనేది క్లియర్గా చేస్తున్నాను. మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ప్రతి డీటెయిల్ మిస్ కాకుండా ఉంటుంది. కాఫీ తీసుకొని స్టార్ట్ చేయకముందు, ప్లాస్టింగ్ చేయకముందు ఇవంతా క్లీన్ చేసుకోవాలి. ఇలా కార్నర్లో ఏదైనా ఉంటే చూడండి, స్టెప్ వచ్చింది ఇట్లుంటే కానీ ఇట్లా వదిలేసి ఇదంతా కాఫీ క్లీన్ చేసుకోవాలి. మొత్తం గోకేస్తే ఇట్లుండేదంతా వెళ్ళిపోతుంది. ప్లాస్టింగ్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఇదంతా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఈ రౌండ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉంటే కాఫీతో ఇట్లా ఉంటే మొత్తం కింద పడిపోతుంది. ఫ్రెండ్స్, ఎక్స్ట్రా సిమెంట్ అనేది క్లీన్ చేసిన తర్వాత గోడ నీట్తో బాగా తడుపుకోవాలా. తడిపిన తర్వాత కొద్దిసేపటికి మనం పని స్టార్ట్ చేసే టైంకి ఇదంతా రెడీగా ఉంటుంది. మరి ఎక్కువ తాము లేకుండా పలుసుగా నీళ్ళు కొట్టుకోవాలా. తర్వాత సిమెంట్ అనేది కొంచెం చిక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్. చిక్కగా కలుపుకొని సిమెంట్ కలిపి పక్కన పెట్టేసి అది పురుగుగా కలుపుకోండి. అప్పుడే మనం ప్లాస్టింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మరీ గట్టిగా కొట్టుకుంటే మందం ఎక్కువ అయిపోతుంది. కాబట్టి పురుగుగా ఉండాలి సిమెంట్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు కలిపిండే సిమెంట్ అలాగే పక్కన పెట్టండి. కొద్దిసేపు నానేంత వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు టైల్స్ మనం ఎట్లా మెజర్ చేస్తామో చూద్దాం. పైనుంచి నాకైతే 6 feet వస్తుంది కిందికి. కాబట్టి నాకు దిమ్ ఉంది, కింద ఉంది గునాథ్ అనేది రాయి తగులుతుంది. కాబట్టి నేను 5 feet వేసుకుంటాను. 5 feet అంటే మనకు 150 centimeters పడుతుంది. అలాగే చుట్టుకొలత ఎత్తుకున్నాం. చుట్టుకొలత వచ్చి నాకు ఇక్కడికి 16 మొత్తం వచ్చి 21 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చుట్టుకొలత అనేది 21 వచ్చింది. 21 అంటే టైల్స్ మనం ఎట్లా లెక్కేసుకోవాలంటే ఇది 1.5 feet కాబట్టి 1 into 1.5 కాబట్టి 1.5 డివైడెడ్ బై 21 డివైడెడ్ బై 1.5 వేసుకోండి. టైల్స్ ఎన్ని కావాలో ఒక లైన్ అనేది వస్తుంది. ఇది హైలైటర్, డార్క్, లైట్ అని ఉంటుంది. నేనైతే దీంట్లో నాకు లైట్ కలర్స్ ఎక్కువ ఇస్తాను కాబట్టి నేను కింద డార్క్ 2 లైన్ వేస్తాను. తర్వాత దానిపైన లైట్ వేస్తాను. తర్వాత హైలైటర్లు 2 లైను, తిరిగి పైన వచ్చి 2 లైను వైట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ప్లాస్టింగ్ కొట్టేటప్పుడు ఎప్పుడు మరీ ఎక్కువ మందం కొట్టకుండా పల్స్గా కొట్టుకొని తాపి మందం కొడితే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆ హోల్స్ అనేటివి క్లోజ్ అయిపోతుంది. ఎక్కడైనా సందులు ఉంటే అవంతా పూడిపోతుంది. ప్లాస్టింగ్ మరీ మందం కొడితే మీకు ఆడడానికి చాలా టైం పడుతుంది. ఎక్కడైనా గుంతలు ఉంటే, ఎత్తు పొలాలు ఉంటే అవి పూడితే సరిపోతుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ మందం కొట్టద్దండి. చాలా వరకు గోడలు అనేటివి లెవెల్ ఉండవు. కాబట్టి మనకి ఇట్లా ప్లాస్టింగ్ చేసుకోవడం వల్ల కొంచెమైనా మనకు లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్, గజం కట్ ఎప్పుడు అడ్డం ఒకసారి నిలువు ఒకసారి వేసుకోండి. మనకు గ్యాపులు లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా వస్తుంది. గజం కట్టి వేసిన తర్వాత మనకు చెక్క అనేది నీటిలో తడుపుకొని ఒకసారి రుద్దేసండి. ఇలా రుద్దడం వల్ల మనం టైల్స్ వేసేటప్పుడు పొడి మళ్ళీ సిమెంట్ అనేది టైల్స్ మీద రాలి గ్యాప్లు రాకుండా కరెక్ట్గా టైల్స్ అనేటివి బాగా పట్టుకుంటుంది. అది కాకుండా గోడ కూడా తొందరగా పట్టుకుంటుంది. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. చాలామంది ఫ్రెండ్స్ నయం అయితే ఒకేసారి సిమెంట్ కుమ్మలు చేస్తారు. అట్లా వేయకూడదు. ఇలా తాపితో లూజ్గా వేసుకోవడం వల్ల మనకు టైల్స్కి నయం వేసేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు వేసి చూడండి. ఫ్రెండ్స్, పైనుంచి కొలత వేసుకున్నా. నేను 150 centimetersకి కరెక్ట్గా మెజర్ చేసుకున్నా. అంటే కింద పైనుంచి ఫుల్ టైల్ వేస్తున్నాను, కింద అనేది గ్యాప్ వదిలేస్తున్నా. ఫ్రెండ్స్, మా పక్క నయం అంటారు, చాలా వరకు వండు అంటారు, నయం అంటారు. వండు అనేది టైల్కి ఎప్పుడు ఫుల్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ మందం వేసుకోవద్దండి. మందం వేసుకుంటే గోడలు అనేవి ఎక్కువ సిమెంట్ కూడా చాలా వేస్ట్ అయిపోతుంది. ఇంకోటి గోడలు అనేవి కరెక్ట్గా ఉంటే పలుసుగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా పొడి వేసుకోవడం వల్ల టైల్ అనేది తొందరగా పట్టుకునేస్తుంది. ఇట్లా పీస్ సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ టైల్ మాత్రం బాగా సెట్ చేసుకోండి ఒకేసారి. మిగతా లైన్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఎప్పుడు ఫస్ట్ లైనే ఇంపార్టెంట్. ఇట్లా ప్లంబామ్ వేసి చెక్ చేసుకోండి. ప్లంబామ్ వేసిన తర్వాత ఒకసారి కట్టి పెట్టి చూడండి. కొన్ని చోట గోడలు అనేవి లెవెల్ ఉండవు. కాబట్టి ప్లంబామ్కు కరెక్ట్గా వచ్చిందంటే అదే లైన్లో వేసుకుంటూ వెళ్ళిపోండి. అలా కాకుండా ప్లంబామ్కు పైన వచ్చి గ్యాప్ ఎక్కువ వస్తుంటే గజానికి వేసుకోండి. గజం కట్టి వేసుకొని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత లెవెల్ కూడా ఒక టైల్కి లెవెల్ చెక్ చేసుకుంటే చాలు. మీరు కరెక్ట్గా తూకు వేసుకుంటే పక్క లైన్ టైల్స్ కూడా
పక్క మళ్ళీ ఇంకో వాల్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ గోడకు కూడా మళ్ళీ చెక్ చేసుకునే అవసరం ఉండదు, ఒకేసారి వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇలా కటింగ్ వస్తే ఎప్పుడు ఇది హైట్ వస్తుంది చూసారా, ఇట్లుంటే రివర్స్లో పట్టుకొని ఇట్లా మార్క్ చేసుకోండి, కరెక్ట్గా కటింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పీస్ అనేది కట్ చేసేసి పై టైల్ వేయాల్సి వస్తుంది. కాబట్టి పీస్ కట్ చేసేసి చూడండి కరెక్ట్గా సెట్ అయిపోయింది. కటింగ్ అనేది ఎప్పుడు అట్లా తీసుకోవాలా. ఆరో మార్క్ ఉంటుంది ప్రతి టైల్కి, ఆరో మార్క్ చూసుకొని టైల్స్ వేయండి, మనకు జాయింట్ అనేది కరెక్ట్గా కూర్చుంటాయి. ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ప్రతి డీటెయిల్ గమనించండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తే వీడియో అనేది మీకు ఫుల్గా అర్థం అవ్వదు. ఇప్పుడు మొదటి టైల్ అనేది మనం ఫస్ట్ తూకేసుకున్నాం కదా, కాబట్టి ఇది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. లెవెల్ కావాలంటే చెక్ చేసి చూడండి, హైట్ చూసుకోండి, ఎందుకంటే ఈ లెవెల్ అనేది కరెక్ట్గా వస్తుంది. గజం కట్టి పెట్టి పై వరకు లెవెల్ చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎప్పుడు గోడలో మొదటి టైల్ సెట్ చేసుకుంటే మిగతా టైల్స్ అన్ని ఈజీగా తొందరగా పని అయిపోతుంది. మొదటి టైల్ కొంచెం టైం తీసుకున్నా సరే కరెక్ట్గా సెట్ చేసుకోండి, ఒకేసారి లెవెల్ చూసుకోండి, పైకి గోడకి స్ట్రైట్ చూసుకోండి, అవి రెండు కరెక్ట్గా చెక్ చేసుకొని ప్లంబ్ బాంబ్ వేసుకునేసినారంటే మీకు మిగతా టైల్స్ అన్ని తొందరగా అయిపోతుంది. ఎప్పుడు ఫస్ట్ లైన్ తొందరగా సెట్ చేసుకోండి, కింద వరుస మొదట ఫిట్ చేసుకుంటే మిగతా లైన్స్ అనేటివి తొందరగా అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ట్యాప్ ఇందాక చూసాం కదా, కింది సైడ్ వస్తే ఇట్లా కట్ చేయాలనేసి, ఇప్పుడు పైన వచ్చింది మనకి, పైన ఇట్లా ట్యాప్ వస్తే ఎట్లా కట్ చేయాలి చూద్దాము. ముందు ఈ లైన్ కరెక్ట్గా సెట్ చేసుకోండి, చూడండి కొంచెం ముందరికి వస్తుంది అంటే ఈ పక్క కొంచెం కట్ చేసుకుంటే జరుగుతుంది. అప్పుడు కరెక్ట్గా ఇట్లా మార్క్ వేసుకోండి, మార్క్ వేసిన తర్వాత ఇట్లా చూడండి ఎంత హైట్ వస్తుంది చూడండి, ఇట్లా ముందు ఇట్లా వచ్చింది, ఇక్కడ చూడండి ఇంత గ్యాప్ వస్తుంది, ఇంత గ్యాప్ మార్క్ చేసుకోండి. ఇట్లా మార్క్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా రెండు డబుల్ సైడ్ వేసుకోండి, ఈ జాయింట్ ఇట్లా కలిపితే ఈ పీస్ కట్ చేయాలి, ఎందుకంటే మనకి ఎక్కువ లేదు ఇక్కడ గ్యాప్, కొంచెమే కాబట్టి ఇది కొంచెం కట్ చేసుకోవాలి. ఓకే, ప్రతి లైన్లో మొదటి టైల్ అనేది ఇలా కట్టి పెట్టి చెక్ చేసుకోవాలా, కరెక్ట్గా లెవెల్ వస్తుందా లేదా అనేసి. మరీ లోపలికి పోకుండా మరీ బయటకు వచ్చేసిందా కరెక్ట్గా చెక్ చేసుకోండి. ట్యాప్ స్కేప్ ఇలాగే కట్ చేసుకొని మార్క్ చేసుకోండి, మరి ఎక్కువ గ్యాప్ లేకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది చూడడానికి. కార్నర్లో ఇట్లా టైల్ కట్ చేయాల్సి వస్తే దాన్ని రివర్స్లో పట్టుకొని డైరెక్షన్ రివర్స్లో పట్టుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకే టైల్లో డబుల్ ట్యాప్స్ వస్తే ట్యాప్లు రెండు వచ్చిన ట్యాప్ రెండు కట్ చేసుకోవాలంటే స్ట్రైట్ రెండు కట్ చేసుకున్న తర్వాత ఇట్లా అడ్డం టైల్ తిప్పించి పెట్టుకొని ఆ టైల్ కాపుక్క ఈ టైల్కి పక్క రెండు మార్క్ చేసుకోండి. ఇప్పుడు లైన్స్ అన్నీ కలపండి, ఎక్కడైతే జాయింట్ అనేది కరెక్ట్గా కలుస్తుందో లైన్ అనేది ఆ టైల్ అది కట్ చేయాల్సి వస్తుంది. మనం ఇప్పుడు చూసారు కదా ఇక్కడ రెండు కలిసాయి, ఇట్లా కట్ చేసి మార్క్ చేసుకోండి, కరెక్ట్గా ఆ టైల్ని అదే చోట కట్ చేయండి, మీకు ట్యాప్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రెండ్స్ మీరు కట్ చేసేటప్పుడు కింద ఏదైనా ఇటుక అట్లాంటిది పెట్టుకొని కట్ చేసుకోండి, ఇట్లా చేతిలో పెట్టి కట్ చేసుకోవద్దండి, ఏదైనా సేఫ్గా చేయండి. ఫ్రెండ్స్ ప్రతి గోడకు మొదటి టైల్ అనేది మనం ప్లంబ్ బాంబ్ వేసి చెక్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇట్లా మొదట వచ్చి ప్లంబ్ బాంబ్ వేసి చెక్ చేసుకోండి, ఫిట్ చేయండి, ఒకసారి ప్లంబ్ బాంబ్కి సెట్ చేసుకోండి, తర్వాత ఒకసారి కట్టి పెట్టి కూడా చెక్ చేసుకోండి కరెక్ట్గా వస్తుందా. ఈ గోడ వీడి దరిద్రుడి గోడ సరిగ్గా చేయలేదు, గ్యాప్ ఎక్కువ వస్తుంది, చాలా గ్యాప్ వస్తుంది, కాబట్టి మనం ఈ గోడని గజానికి వేసుకున్నాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యలో ట్యాప్ వచ్చింది. ట్యాప్ ఎట్లా కట్ చేయాలంటే కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టుకోండి. ఇట్లా డబుల్ మార్క్ చేసుకోండి. తర్వాత టైల్ తిప్పించి దీనిలో పట్టుకోండి. స్ట్రైట్, నిలువు, అడ్డం రెండు కట్ చేసుకొని ఈ జాయింట్ రెండు కలిసే చోట కట్ చేయండి. కరెక్ట్గా సరిపోతుంది టైల్. ఓకేనా, సరిపోయింది.